ఈరోజు బైబిల్ అధ్యయనం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. ప్రార్థన. తండ్రి, మేము మరొక రోజు అనుభవించినందుకు కృతజ్ఞతలు మరియు మీ మాటను అధ్యయనం చేస్తూ మా సమయాన్ని ఆశీర్వదించండి. మమ్మల్ని మీ దగ్గరకు రప్పించమని మేము కోరుతున్నాము. యేసునామంలో ఆమెన్. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. వారు అంఫిపోలి, అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలామందియు, ఘనతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పౌలుతోనూ సీలతోనూ కలిసికొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటిమీద పడి వారిని జనుల సభయెదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకునిపోయి, భూలోకమును తలక్రింది చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు. యాసోను వీరిని చేర్చుకునియున్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునువారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. వారు యాసోనునొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను, ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామందియు విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. 15 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. ఓ దేవా, మా విలువైన సమయాన్ని నీ వాక్యాన్ని అధ్యయనం చేసినందుకు ధన్యవాదాలు. మా మార్గాలలో నడవడానికి మరియు మన సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించు. మీ పరిశుద్ధాత్మ మాకు మార్గనిర్దేశం చేస్తూ సర్వసత్యంలోకి మమ్ములను నడిపించునుగాక. ఆమెన్.